కనపడే ఆ చెట్లకి ఆ అవతల ఇది పల్నాడు బ్రహ్మనాయుడు చెరువు అంటారు. ఈ చెరువు అసలు ఇక్కడ సిద్ధేశ్వర స్వామి శివాలయం టెంపుల్ కంటే ముందు చరిత్ర కలిగిన స్వామి రూపులమ్మ దేవి ఆలయం ఉంది అక్కడ. అదిగో ఆ చెట్లల్లో ఈ పల్నాడు బ్రహ్మనాయుడు చెరువు నడిబొడ్డులో అదిగో ఆ చెట్ల అవతల ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇదిగో బాబాయ్ తీసుకెళ్తుండు మనల్ని. ఇదిగో ఆయనకి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఆయన 65 సంవత్సరాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఆయనకి వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళ తాతోళ్ళు చెప్పిన చరిత్ర కొంతవరకు ఆయనకు అవగాహన ఉంది. మనకి అది అక్కడ ప్రత్యేకత ఏంటి, ఆ తల్లి ఎలా ఏంటి అనేది మనకు వివరంగా చెప్తా ఉంటాడు. తెలుసుకుందాం అడిగి ఆయన్ని. వెళ్దామా బాబాయ్? దా. అసలు మామూలుగా ఇలా నాకు వేరే వాళ్ళు ఇలా చెప్పారు బాబాయ్. ఏంటంటే ఆ రూపులమ్మ దగ్గరికి పోతే మింగిద్దంటావా? ఆ, ఆ, గాజులు అమ్ముకొని పోతే ఆడ మింగినాదని గాజుల వల్లనే గాజులు ఇప్పుడు రాయర్ ఉంది. ఆ గాజులు అమ్ముకుంటారు. అప్పుడు గాజులు అమ్ముతారు, మట్టి గాజులు ఊర్లంబడి తిరిగి ఆ ఇళ్ళంబడి తిరిగి అమ్ముకొని ఆడ పోయి ఇటు పోతా పోతా ఇంకా అట్టాను అనమాట. వాళ్ళు పోయి ఆడ బండుకుంటే అది మింగినది అని దారి ప్రయాణంలో అక్కడ పడుకుంటే వాళ్ళని మింగిందని. నాకు వేరే వాళ్ళు ఎలా చెప్పారంటే రూపులమ్మ దేవి రూపులమ్మ తల్లి ఉంది, ఆమె కనపడ్డ మానవుల్ని అక్కడ ఆ దగ్గరలోకి వెళ్ళిన వాళ్ళని అందరినీ మింగుతుంది. అది కాకపోతే చేసి ఆడొక్కడిని మింగినదని అంటారు. వాస్తవానికి ఇది చాలా రిస్క్ చేసినట్టే. ఒకసారి అటు చూపిసావా? చూడు, ఇది కంప ముళ్ళు మొత్తం, ఈ పిచ్చి ముళ్ళు పిచ్చి కంపు ఉంది. ఇదంతా దాటుకొని అవతల వైపుకి వెళ్ళాలి. కష్టమే, కాకపోతే అయినా కూడా మేము ట్రై చేస్తున్నాం మీకు చూపించడం కోసం. నిజంగా అంటే చాలా చాళుక్యులు పెద్ద వెనక రాజులు ఇక్కడ చాలా ఒక వెలిగిన తల్లి అంటావా. అలాంటి క్షేత్రాన్ని చూపించకుండా మిస్ అవ్వకుండా వెళ్ళడం ఎందుకని చూపిస్తున్నాం. అవతలకి వెళ్ళడం అయితే చాలా కష్టం, వెళ్తున్నాం. కానీ మరి ఒక విషయం, ఈ గుడిని ఎప్పుడైనా కూడా మీరు తవ్వి అసలు గుడి ఎంత ఉంది ఏంటి దాన్ని ఎవరో ఒకసారి ఒక ఫారెస్ట్ వాళ్ళు వచ్చిన రెవెన్యూ శాఖ వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తాం అన్నారు, కానీ మళ్ళీ పట్టించుకోవాలా. ఏది దేవాశాఖ వాళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చిండ్రు. ఒకసారి చూసుకోపోయింది ఆడమడిసప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ మగ మడిసి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు చేస్తామని కూడా వచ్చి చూపించిన, నేనే పోయినా. చూపిస్తే దీని లైన్ లోకి ఎలుగులో తీసుకొస్తామయ్యా చేద్దామని అన్నారు కానీ ఇంకా తర్వాత వాళ్ళు రాలే. అదే ఇప్పుడు ఇంత చరిత్ర ఉందని అందరికి తెలుసు కదా. తెలిసినప్పుడు మరి అక్కడ తవ్వకాలు జరిపి ఒకసారి మనం మట్టిలో చెరువు మట్టి దాల్తుంటే కొక్కులు అయిన వాటిని పెట్టి చూపిద్దామని చూసి తీస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళది ఎంఆర్ఓ ఆర్ఐ వాళ్ళ సంతకాలు ఉండాలా, వాళ్ళు చేయమంటేనే చేయాలి, కానీ మనం ఏదైనా చేసినాం అనుకో ఏదో తవ్వకాలు దువ్వినని తీసుకుపోయి నూగుతారు, మేము రానేను ఇంకా ఆగిపోయింది. ఇగో బాబాయ్ చూడు ఒకసారి, తిరుగులేని మహావీరుడు అంటే ఆయన. చూడు ఎట్ట వెళ్తుండో. కొద్దిగా జాగ్రత్త. అవునవును, ఈ తిరిగిన బాటకెళ్ళి బా. జాగ్రత్త శివ. అవును, గట్టిగా ఉందిలే. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా బాబా, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి చరిత్ర తెలిసిన వాళ్ళు మాలాంటి వాళ్ళకి చెప్పకపోతే నెక్స్ట్ తరం మేము ఇంకా మాకెవరు చెప్తారు? మేము దాని గురించి నిజం తెలుసుకోలేం కదా. అవును, మీలాగా సాయం చేసేవాళ్ళు లేరు బాబా ఇప్పుడు. ఇప్పుడు మేమేదన్నా ప్రపంచానికి తెలియజేయాలంటే ముందు మాకు చెప్పేవాళ్ళు ఉండాలి కదా. అరవై 44 సంవత్సరాల ఏజ్లో బాబా మేము 30 ఏళ్ళలో అలుపు వస్తుంది మాకు, కానీ నువ్వు ఇంత గట్టిగా ఎట్ట వెళ్తున్నావు? అంతేనా? శ్రీశైలం పోయినా పరమశివ భక్తుడు అనమాట. అంతే. ఈ నెల అంతా చేసుకొని శ్రీశైలం పోతా. శ్రీశైలం పోయినా పాతాళ గంగలో తాను చేసి రావాల్సింది. ఇప్పుడు కూడా నడిచి దిగి వెళ్ళి. ఓకే, ఆయనే ఆయన చేస్తాం పోతా అంతే. అంతే. ఇప్పుడు అవతల ఒడ్డుకి ఎట్ట వెళ్ళాలి?
ఉందా వాగు ఎట్లా దారి ఉంటుందా? ఇప్పుడు ఇది ఎంత లోతు ఉంటది? ఈ లోతే ఉంది అది. ఈ లోతు ఉంటదా? ఇక్కడ మనిషి మునిగిపోతాడు. ఈ అవునా? మరి ఎక్కడి నుంచి అటు వెళ్ళాలా? చూపిలే ఎటు ఆ ముందుకు వెళ్ళాలా? రేవు దా ఉంటుందండి. ఏడ లోతు ఎక్కువ ఉంటది. ఆహా అవునవును కోత పడిన కాడ ఎక్కడ ఇది దిగేసి చెట్లునే కదా, ఈ చెట్ల మధ్యలో నుంచి బట్టలు ఇటు చేయాలా పోతాయి. మరి కంప పంపు ఉంటదేమో? ఏం లేదు, కంపలేదేం లేదు. అవునా? సరే ఇదిగో మనకు చాలా దగ్గరగా ఉంది గుడి. ఈ చెట్లు వెనకమాలే ఉంది. ఇది దాటితే దగ్గరికి వెళ్ళి చూసినావు ఎప్పుడైనా గుడిని? ఇదిగో నీళ్ళు చూడండి ఒకసారి, మీకు చూపించడం కోసం నిజంగా ఆ కట్టడాన్ని అంతటి మన పురాణ చరిత్రను అలాంటి కట్టుబడి మీకు చూపించడం కోసమే మేము ఇదిగో ఇలా రిస్క్ చేసి మరి ఈ నీళ్ళల్లోకి అయితే కంప చూడండి ఒకసారి ఎలా ఉందో, కంప ముళ్ళ కంప. ఇదిగో చూడండి ముళ్ళ కంప ఎలా ఉందో. ఇదిగో ఈ ముళ్ళు దిగిందంటే మాత్రం మనం అయిపోయినట్టే. నేను చూసుకుంటూనే వస్తాను అందుకే. నిజంగా చాలా థ్యాంక్ యూ బాబాయ్. ఇదిగో కింద రాళ్ళు గడ్డి అసలు ఏవో తగులుతున్నాయి. అవునవునవును, ఇంత రిస్క్ చేసి వచ్చినందుకు నిజంగా ఆ టెంపుల్ని దర్శించుకుంటే అన్నీ పోతాయి. రూపులమ్మ తల్లి అంటే సామాన్యమైన విషయం కాదు. బాబాయ్ వాళ్ళు ముందు దారి చూపిస్తున్నారు నాకు. చాలా అంటే చాలా రిస్క్ చేసి వచ్చామండి మీకు రూపులమ్మ టెంపుల్ని చూపించాలని. చాలామంది ఇక్కడికి వచ్చి చూడడానికి అంత టైము సరిపోదు, ఇంత రిస్క్ చేసి ఎవరు రారు ఇక్కడ. ఇప్పుడు బ్రహ్మనాయుడు అనే ఆయన ఏది హైహయ వంశస్థుల రాజుల దగ్గర మంత్రిగా పనిచేశాడు. కాకపోతే ఆయన ధర్మం ఏంటంటే కుల మత భేదం లేకుండా అందరినీ ఆదరించడమే ఆయన ధర్మం. అందుకని ఆయనకి రాజు కంటే కూడా ఎక్కువ పేరు పొందాడు మన ఏరియాలో. ఇదిగోండి వచ్చేసింది, ఇదిగో అదిగో కొంచెం కనపడుతుంది, అదిగో చూడండి శిఖరం. నిజంగా వావ్ అద్భుతం అండి. నిజంగా ఇక్కడికి రావడం, ఇంత రిస్క్ చేసి వచ్చినందుకు చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి ఇదిగో బాబాయ్ ముళ్ళు కంప అడ్డు తొలగిస్తున్నాడు. ఇదిగో బాబాయ్ మేము రావడం ఒక ఎత్తు అయితే 64 సంవత్సరాల బాబాయ్, 64 సంవత్సరాల ఏజ్లో నిజంగా ఇంత రిస్క్ చేసి రావడం శివయ్య ఆయన అందును ఉండబట్టి, కానీ లేకపోతే ఇది సాధ్యం కాదు. శివభక్తుడు ఆయన, మామూలు శివభక్తుడు కాదు. గుడి మామూలు గుడి కాదుగా బాబాయ్ ఇది. ఇదిగోండి ఇదిగో మనం ఇంత రిస్క్ చేసి వచ్చిన దానికి ప్రతిఫలం ఇంతటి మహా టెంపుల్ని మిస్ అయ్యేవాళ్ళం. ఏముందిలే వామ్మో ఈ నీళ్ళల్లోంచి ఎక్కడ పోతామని అనుకోని ఉంటే ఇదిగో గుడి చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో. ఇదిగో లోపల గర్భద్వారం అనుకుంటా, మనకి నీళ్ళు అయితే ఉన్నాయి. ఎండాకాలం అయితే నీళ్ళు ఉండవు కదా. 12 అడుగుల లోతు. ఇప్పుడు దారబంధరాలు ఉన్నాయి కదా, ఆ దర్వాజ వరకు మునిగింది అంటే 12 అడుగులు మునిగి ఊడిపోయింది. ఇది మనకు పైదే కానొచ్చేది. చరిత్రని మన ఎప్పుడో 100 ఏళ్ల కిందట గడిచిపోయిన చరిత్రని గుర్తు చేసే కట్టడం అండి ఇది. ఇలాంటి కట్టడాలని ఎవరు పట్టించుకోకుండా ఇలా శిథిలావస్థకు చేరిన దీన్ని చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. మన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు పట్టించుకొని ఈ గుడి ఏంటనేది వెలికి తీయాల్సిందిగా మా మనవి.
మొత్తం క్లియర్ గా చూపిస్తాను నీకు ఆ వైపు నుంచి కూడా. శివాలయం కంటే ముందే ప్రతిష్ట చేయబడిన టెంపుల్ ఇది. అతి పురాతనమైన 7వ శతాబ్దంలో, త్రేతాయుగంలో 7వ శతాబ్దంలో ప్రతిష్ట చేసిన రూపలమ్మ దేవి టెంపుల్ ఇది. నిజంగా అండి, అసలు ఇలాంటి టెంపుల్ మన ఏరియాలో మన దగ్గర ఇంత ఓల్డ్ ఓల్డ్ ఏంటిది అది శిఖరమేనా? శిఖరం ఉంది, ఒక ముక్క ఇది. ఆ, దీని అంత ముక్క అవతల పడ్డది, ఆహా, హగ్గం తిరుగుద్ది దీని చుట్టూరు. ఆహా. అంత ఇది ఒకసారి చూడండి శిఖరం ఎట్లుందంటే మన ట్రాక్టర్ టైర్ ఉన్నట్టుంది. ఆ, ఇదిగో పెద్ద ట్రాక్టర్ టైర్ ఎలా ఉందో అది అలా ఉంది. ఇది పైనుంచి పడిందంట ఒక ముక్క శిఖరం ఇది. అంట. సగం బూడే ఉంది అది. అవునవునవును. ఒకసారి ఇదిగో ఆ వైపుకి వెళ్ళి చూపించడానికి ప్రయత్నం చేస్తా. 4 పక్కల ఇదే మోడల్ ఆ, కాంపెక్ట్. ఆ, ఒక బండ 7 అడుగులు పండుకునే గొడుగు బండ ఉందంట. ఈ ఆవులు ఈ ఆవులు 1000 ఆవులు పడుకునే ఈ ఆవులు పండుకునే బండ ఈ గుడి కింద. అక్కడ ఆహా, ఈ కింద కాదు. ఓకే, ఈ గుడికి ఎదరటు. ఎదరు. ఇప్పుడు ఇది తూర్పు ముఖం ఉన్న గుడేనా? తూర్పు ముఖం ఉన్న గుడేనా? ఓకే. ఇగో అన్- ఆ, ఒకటి. శిఖరం ముక్క అక్కడ ఒకటి ఉంది కదా, సేమ్ అలాంటి ముక్కే. సగం ముక్క ఈ వైపు ఉంది. ఆ, సగం ముక్క ఇదిగో ఈ వైపు ఉంది. ట్రాక్టర్ టైర్ ఉన్నట్టే ఉంది. అబ్బాబ్బా, ఎంత పెద్ద బండ ఇది. చూడు అసలు. ఇదిగో చూడండి ఎంత పెద్ద బండ ఇది. ఆ రోజుల్లో ఆ కట్టడం కాబట్టి ఇది కానీ సగం ముక్క ఇది, సగం ముక్క అది. సగం ముక్క ఇది. నిజంగా అంటే ఎంత ఎంత థ్రిల్లింగ్ అంటే ఇది. మాకు ఇక్కడికి రావడం చాలా అంటే చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది చూడండి ఒకసారి. ఇంత రిస్క్ చేసి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి పైకి ఎక్కి చూడొచ్చుగా బాబాయ్. చూడు. ఉమ్. ఇది ఆ. దానికి కప్పు ఆహా, కప్పు మీద దానిపైన ఆ కొండను పెట్టిండ్రు. ఈ బండ పైన ఈ బండ పైన అది అది పెట్టి ఉండేది. ఇప్పుడు ఈ బండ తీసాక పైన అంతా లొట్టే, ఓహో, కిందికి మీదకి లొట్టే. ఓకే ఓకే. ఎక్కుతావా మరి? ఎక్కుతారా? అటు ఎక్కగలుగుతా. చెప్పా. సరే, నిజంగా ఈ రాయి కూడా చాలా అంటే చాలా ఇక్కడ దొరికే రాయి కాదు, ఇసుక రాయి ఇది. మామూలు మెరుపు ఆ, రాయి కాదు. ఇది చాలా గట్టి రాయి, పగలగొట్టినా కూడా పగిలే రాయి కాదు. ఇక్కడ అంతా నాపరాయి ఏరియా కదా ఇదంతా. ఇది ఇది ఇసుక రాయి. శ్రీశైలంలో రాయిసేనా ఇది? రాడ్లు ఆ రోజుల్లో ఫిట్ చేసి ఆ ఆ రాయి రోజుల్లోనే, ఈ రాళ్ళకి ఎందుకు మరి ఇప్పుడు దాబాలి? పై రాయికి కింది రాయికి గ్రిప్ కోసం ఇదిగో చూడండి, దగ్గరికి జూమ్ చేస్తున్నా. ఇదిగో శీల, ఒక ఇనప శీలని గ్రిప్ కోసం ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ఇంత పగడ్బందీగా ఏర్పాటు చేసిన 7వ శతాబ్దంలో నిర్మాణం చేసిన టెంపుల్ ఇది. త్రేతాయుగంలో 7వ శతాబ్దంలో నిర్మాణం చేసిన టెంపుల్ ఇది. బ్లాస్టింగ్ జరుగుతున్నా కానీ ఏం కాలేదు. ఇప్పుడు అక్కడ గుడి ఏంది? గడ్డు రాయి మీద, బొమ్మ అది. ఇంత గడ్డు రాయి మీద బొమ్మ అయ్యి. ఈ బొమ్మలు చూడండి. ఈ చెక్కుబడి ఇలాంటి కట్టడాలు ఇది ఇప్పుడోళ్ళు చేసిన గుడి కాదు ఇది. ఇదిగో బొమ్మ, అదిగో అక్కడ ఒక బొమ్మ ఉంది. బొమ్మలు అయ్యి బొమ్మ. అదిగో అది కూడా బొమ్మేరా? ప్రతి ఒక్కటి బొమ్మలు వేసినవి. ఇదిగో కాకుండా ఇక పైన ఒక ఆడమ్మ కలిసి ఉన్న బొమ్మ కూడా ఉంది. చూసినా. ఇదిగో ఒక్కసారి ఇదిగో ఈ పైకి ఎక్కి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ వస్తామో రాలేమో కూడా తెలియదు కాబట్టి నేను బాబాయ్ ఎక్కడానికి. ఇదిగో బాబాయ్ నేను వస్తా అంటుండు నాతో పాటు. ఎక్కుదాం బాబాయ్. బాబాయ్ ఎక్కుదాం అంటుండు. ప్రయత్నం చేస్తాం ఎక్కడానికి. ఇటు ఎక్కుదాం అటు ఎక్కుదాం. ఈ సాయేనా? ఇట్లనే ఎక్కచ్చురా. ఈ చేతి కుడి చేతి మనం పట్టుండాలి. ఇదేరా అటుకాడికి ఇదేనా? ఇటు పక్క ఎటు కుదిరితే అటు ఎక్కుదాం. ఇప్పుడు సమ్మర్ లోనైతే నీళ్ళు ఉండవుగా బాబాయ్, దిగచ్చు అంట, దిగి చూడొచ్చు. ఏముండదు, పూడిపోయింది. ఇది చిన్నప్పుడు మేము చూడు బెరగొడ్లకు వచ్చి ప్యాడ్ వేసుకొని ఈ ఎండాకాలం దీని కింద కూర్చొని అన్నాలు తింటాం, ఈ ఆటలు ఆడుకుంటాం, గిల్లాల ఆట. అవునవునులే, కింద కూర్చొని అవునులే. స్తంభాలు. కానీ మన హిందూ ధర్మంలో దౌర్భాగ్యం ఏంటంటే ఇంత మంచి గుడిని ఒక్కళ్ళు కూడా మళ్ళీ పునరుద్ధరణ చేద్దామని అనుకోలేదు చూడు. అసలు ఎవరైనా కూడా. వెళ్దాం పద బాబాయ్, ఎక్కువ ఎవరో ఒకళ్ళు ఎక్కండి. నేను ఇంతవరకు కూడా 20 సంవత్సరాలు అయితే చిన్నపిల్లప్పుడు పేడకొచ్చి ఇదిగో అన్నోళ్ళు ట్రై చేస్తున్నాడు. అన్నాను ఇదిగో బాబాయ్ చూద్దాం. వాళ్ళు 50 ఏళ్ళు, ఇంచుమించు 50 ఏళ్ళు ఎక్కుతున్నారు. నేను కూడా ఎక్కడానికి ప్రయత్నం చేస్తా. చూడు ఎంత తేలిగ్గా ఎక్కుతున్నారు చూడు. చూసి మీకు అక్కడ వ్యూ కూడా చూపిద్దామనే ఉద్దేశం ఏం లేదు. మీకేంటంటే ఒక క్లారిటీ వస్తుంది. గుడి
ఇంత మంచి గుడి పైన ఏదైతే అది కాదు ఆ శిఖరం ఉందో ఆ శిఖరాన్ని ఇక్కడ ఏదో గుప్త నిధులు ఉంటాయని పడగొట్టారు. ఆ గుప్త నిధుల కోసం ఎలా పగలగొట్టారు ఏంటి అసలు అక్కడ వ్యూ ఎలా ఉందో మీకు ఖచ్చితంగా చూపించడం కోసమే ప్రయత్నం. బాబాయ్ కుదిరితేనే ఎక్కువ లేకపోతే లేదు. కుదరకపోతే వదిలేసేయి. దిగు బాబాయ్, వద్దులే బాబాయ్, కుదరకపోతే వదిలేసేయి. జాగ్రత్త నువ్వు మాత్రం. ఇదిగో నేను కూడా ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నా. అంత పెద్దోళ్ళు బాబాయ్ వాళ్ళు ఎక్కినప్పుడు నేను ఎక్కకపోతే బాగోదు. ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా. ఇదిగో చూడండి, గుడి చాలా అంటే చాలా పురాతనమైన గుడి ఇది. ఇదిగో చూడండి ఒకసారి లోపల. నేను ఎక్కి వస్తున్నా బాబాయ్. నేను చిన్నప్పుడు అన్ని తిరిగినోండే. హే వచ్చేసాం. వావ్, అసలు నిజంగా అంటే నిజంగా బాబాయ్ మీరు చాలా గ్రేట్ నిజంగా. వామ్మో ఇదిగో ఇదిగో బాబాయ్ వాళ్ళు ఇద్దరు ఎక్కారా దీని మీద. ఆ కింద చూపించింది ఇక్కడ ఉండేదంట. ఆ రాయి ఈ రౌండప్ చేసుకొని, ఇదిగో ఈ రౌండప్ చేసుకొని ఉండేది ఆ పెద్ద దిమ్మె. దీన్ని పడగొట్టడానికి యదవులకి మరి ఎట్లా చేతులు వచ్చినాయో ఏమో తెలియదు కానీ అసలు ఇంత మన చరిత్ర మన పెద్దలు మనకు మిగిల్చిన చరిత్ర చిహ్నాలు ఇలాంటి వాటిని ధ్వంసం చేశారంటే వాళ్ళు ఎంత నీచులో. ఇదిగో ఇదిగో ఇక్కడ లైట్ దీనికి రాదు, లైట్ తేలా మేము ఎందుకు అవసరం లేదు అని. ఇక్కడ ఇదిగో చూడండి గోపురం శిఖరం పైన మొత్తం త్వరలాగుంది. ఇదిగో చూపిస్తున్నా, కింద నీళ్లు ఉన్నాయట. బా సూపర్ కట్టుబడి ఇది మాత్రం. తొక్కిడేసారు. అవునవునవును, ఈ రాయికి తొక్కిడేసారు బాబా, అందుకే ఇంత గట్టి కట్టుబడి ఇది. ఇదిగో చూడండి మేము వచ్చింది, ఇదిగో చూడండి ఒకసారి మొత్తం చుట్టూ అంతా చూపిస్తా ఈ గుడి. అక్కడ ఎందరో రాజులు మహారాజులు తమ పరిపాలన సమయంలో పాటించిన మత ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు తదితర విషయాలకు గుర్తులుగా ఎన్నో అద్భుత కట్టడాలు, దేవాలయాలు నిర్మించారు. ఒక్కో కట్టడం ఒక్కో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఒక్కో కట్టడం ఒక్కో రాజు చరిత్రను తెలుపుతుంది. అలాంటి కట్టడమే సిద్ధేశ్వర స్వామి దేవాలయంకు 500 మీటర్ల దూరంలో బ్రహ్మనాయుడు చెరువులో 8 అడుగుల మట్టిలో పూడుకుపోయి ఉన్న రూపులమ్మ దేవాలయం. బాదమి చాళుక్యుల ఉనికిని తెలిపే అపురూప కట్టడం. ఈ రూపులమ్మ దేవాలయం బాదమి చాళుక్యుల పాలనలో 1400 సంవత్సరాల క్రితం 7వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి గర్భాలయం ద్వారం పూర్తిగా మట్టిలో పూడుకుపోయింది. పైన గోపురం 20 అడుగుల ఎత్తులో శిథిల స్థితిలో ఈ దేవాలయం. ఒక్కసారి చూడండి, ఇలాంటి ముఖద్వారాలు 4 వైపులు ఉన్నాయి. ఇది ఇలాంటి ముఖద్వారాలు 4 వైపులు ఉన్నాయి. సింహం ఈ బొమ్మను ఏమంటారో నాకు కూడా కరెక్ట్గా తెలియదు కానీ ఇలాంటి ముఖాలు 4 వైపులు ఉన్నాయి. అవును, దిగేటప్పుడే జాగ్రత్త అన్న, చాలా కొద్ది నిదానమైన పర్లేదు, జాగ్రత్తగా దిగండి. ఇక్కడ నుంచి కిందకి దిగాలి, దిగుతున్నా ఇప్పుడు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఆది మానవులు నివసించిన ప్రదేశం ఉందంట. అక్కడ ఆది మానవులు సమాధులు అవన్నీ ఉన్నాయి. బాబాయ్ చూపిస్తారమ్మంటున్నాడు, ఇటు నుంచి వెళ్దాం. జారుతున్నాయి. ఇదిగో గుప్త నిధి మళ్ళీ అడి ఉండగాని మళ్ళీ అలని చూడలేదు బూడి చేసారు. చూస్తే కుంకుమ ఉంది, పసుపు ఉంది, ఒక శాఖ. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ప్రదేశం ఇది. ఇక్కడ ఇదిగో ఈ చుట్టూ ఈ రకంగా
ఆది మానవుల టైంలో వాళ్ళ మనిషి చనిపోయినప్పుడు ఇదిగో ఈ రకంగా చుట్టూ లోపల కుండలో పెద్ద కుండలో మనిషిని పెట్టి ఆ కుండని భూమిలో పూడ్చేసి మళ్ళీ వాళ్ళ ఆ మనిషిని ఏం పీకు తినకుండా ఉండటానికి ఇది ఇలాంటి పెద్ద పెద్ద బండలు ఆ, ఈ రకంగా అక్కడికి పోదామా ఆ. ఇది ఇక్కడ కూడా తవ్వకాలు జరిపారు. అవును. ఇది ఇక్కడ కూడా తవ్వకాలు జరిపారు. ఇదిగో దేవుడి గుడి పక్కన ఉంది. ఇది ఇక్కడ ఇంకొక శివాలయం మంచు కట్టుబడి, ఇది కూడా మంచి కట్టుబడే. ఈ రాళ్ళు చూస్తే ఈ కట్టుబడి చూస్తే ఇదిగో నంది నంది ముక్కలు ముక్కలకు పగలు కొట్టారు నందిని. నందిలో కూడా ఏదో బంగారం ఉంటుందని. మానవ చరిత్ర మహోన్నతమైనది. కాలంతో పాటు వేల సంవత్సరాల పాటు మానవ పరిణామ క్రమంలో జరిగిన మార్పులు అపారమైనవి. నేటి నాగరిక జీవనానికి పూర్వం ఆదిమానవుల జీవన విధానంలో సంభవించిన ఆధారాలు ఇక్కడున్నాయి. ఆదిమానవుల గురించి తెలియాలంటే చరిత్రను తవ్వి తీయాల్సిందే. ఆదిమానవుడు ఎక్కడకు వెళ్ళినా గుంపులుగా వెళ్ళేవారు, గుంపులుగా జీవించేవారు. వీరికి పునర్జన్మపై నమ్మకం ఎక్కువ. ఎవరైనా చనిపోతే వాళ్ళు మరలా జన్మిస్తారనే నమ్మకంతో పెద్ద కుండలో పెట్టి భూమిలో పాతిపెట్టేవారు. పాతిపెట్టిన శవాన్ని ఏ జంతువు పీక్కు తినకుండా వాటి చుట్టూ ఖచ్చితమైన వృత్తాకారంలో బండరాళ్లను నిలబెడతారు. వాటిపై కప్పుగా పెద్ద బండరాళ్ళు పెడతారు. పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఈ సమాధులు క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 500 సంవత్సరాల నాటివిగా చరిత్రకారులు చెబుతారు. ఇలాంటి సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న అనేక సమాధులు సాక్షికంగా దెబ్బతినగా కొన్ని పూర్తిగా శిథిలమైపోయాయి. స్థానికులు సమాధులపై ఉన్న బండరాళ్లను పగలగొట్టి నాపరాయి కింద వాడుకున్నారు. మరికొందరు వీటిలో ఏవో ఉంటాయని ధ్వంసం చేశారు. ఇలా మరెన్నో సమాధులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ సమాధుల గురించి భావ్య ప్రపంచానికి తెలియకముందే కనుమరుగైపోతున్నాయి. పురావస్తు శాఖ దృష్టి సారించి ఇక్కడ సమాధులపై పరిశోధించాల్సిన అవసరం ఉంది. అటు వెళ్దాం, పట్టు కూడా ఉన్నాయంట. ఇదిగో ఇది మొత్తం ఈ రౌండ్ అప్ రాళ్ళు మీరు ఒకసారి అటు చూసినట్టయితే రౌండ్ అప్ చేసి ఉన్నాయి రాళ్ళు. రౌండ్ అప్ చేసి సెంటర్లో పెద్ద బండరాళ్ళని కప్పులాగా పెట్టారు. ఇది ఒకటి ఈ బండ కప్పు, ఈ కప్పు ఈ మొత్తం అవన్నీ నిలబాతినట్టే ఉన్నాయి. ఎవరు మనుషులు పెట్టినట్టే ఉన్నాయి చూడయి. ఇవి అంతా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇయేనా? ఇదిగో తవ్వి అనరు శివ. ఇదిగో ఇసుకరాళ్ళు రౌండ్ అప్ చేసి వేసింది బండే తవ్వారు. ఇది బండను పగలగొట్టి ఈ మొత్తం మెత్తటి మట్టి ఉంది. మెత్తటి మట్టి ఉంది ఇదంతా. అవునులే ఇది అక్కడ కూడా తవ్వారు. అదిగో అక్కడ కూడా తవ్వారు. ఇది కూడా రౌండ్ అప్ చేసి తవ్వారు. అసలు మధ్యలో రాయి ఉండటం ఒక ఎత్తు అయితే ఈ రాళ్ళని ఎవరు చుట్టూ అంచు కట్టడం అదే ప్రత్యేకత. ఇప్పుడు మధ్యలో ఈ బండరాయి ఉండటం అది ఓకే, అది న్యాచురల్ గా పుట్టింది అనుకుందాం. ఒకవేళ అది న్యాచురల్ గా పుడితే ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు న్యాచురల్ గా పుట్టినవి కాదు, ఈ రౌండ్ అప్ చేసి కట్టినవి సమాధులు. ఆది మానవులు వాళ్ళకంట పునర్జన్మ మీద చాలా అంటే అపారమైన నమ్మకం అంట. మళ్ళీ పుడతామని మనిషి చనిపోయినప్పుడు మట్టి కుండలు, పెద్ద కుండలు తయారు చేసి ఆ కుండలో మనిషిని కూర్చోబెట్టి కొత్త కుండలే, ఎందుకంటే మనిషి కుళ్ళిపోయి ఉంటాడు. అవును. అయితే
దానికోసం వాళ్ళేంటంటే మళ్ళీ మనిషిని పెట్టి బూడ్చడమే కాకుండా మళ్ళీ జంతువులు ఏం పీకు తినకుండా తినకుండా ఇయ్యి. మొత్తం బండలు బండ కప్పేవాళ్ళు. బండేసేది. అవునవును. సమాధిలో ఇయ్యి. ఓకే. అప్పుడు అనుకోక ఏం చేసేదంటే ఆ. ఈ ఆలోచనగా నీ పేరు చెప్పు. మేకల భగవద్దాస్ ఆ, గుడి ధర్మకర్త మీరేనా? ధర్మకర్త నేను సిద్ధిరాజు సిద్ధిరాజు. గంగుల సిద్ధిరాజు ఆ. నేనే ఇప్పుడు చేసేది. పూజారి పేరు పూజారి సిద్ధయ్య సిద్ధయ్య. సిద్ధేశ్వరి ఆయన పేరు సిద్ధయ్య వాళ్ళ ఆ. నానేమో ఓకే. కృష్ణ బాలకృష్ణ ఆహా. నాకు అది మటుకు. నిజంగా బాబాయ్ నీ కుటుంబానికి నీకు మంచి జరగాలి. అదంతా పరమేశ్వరుడు మనం చేసి ఆయన ఏది చేస్తాడో నాకు తెలియదు. ఈ వయసులో నీ వయసులో మాకు ఇంత హెల్ప్ చేసి ఆ గుడి గోపురం నేను ఎక్కి, ఆ ఎక్కుతున్నానే నీళ్ళలో అనుకోలేదు కూడా ఏ అవును, 20 సంవత్సరాల కిందనో ఎక్కిన అవును. ఇవాళ అయినా అంతా భారం వేసినా ఎక్కినా అవును. సక్రంగా ఎక్కిన నిజంగా భలే వచ్చావు. ఆ శివయ్య దయ ఆయన ఉన్నంత వరకు నాకు ఆయన ఆజ్ఞ లేని సేవ కూడా కొట్టదని మాకు శివుడు చాలా ఆజ్ఞ లేదని సంతోషంగా ఉంది బాబాయ్. అది నిజంగా నాకు ఈరోజు లెక్క అది. థ్యాంక్ యూ బాబాయ్. ఆ. ఈ ప్రదేశాన్ని మీరు చూడాలి వెళ్ళాలి అనుకుంటే మాచర్ల నుండి శ్రీశైలం వెళ్ళే హైవే రూట్ తీసుకొని మాచర్లలో స్టార్ట్ అయ్యి 8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి మెటల్ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే టెంపుల్ దగ్గరికి ఈ ప్రదేశానికి తీసుకువెళ్తుంది.